హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారు గదా! నేను గూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ ఇష్టలందరూ గూడా పేరు పేరున ధన్యవాదాలయితే చెప్తానా. సుత్తారు గదా! మా చిన్నోడు స్కూల్‌కైతే రెడీ అయిపోయిండు. వాడేదో ఆడతాండు. ఎప్పుడు జూపియలే గదా! అని జూపిచ్చిన. ఇయ్యాలైతే చేపల పులుసున్నది. అంటే నెల్లూరు వాళ్ళ స్టైల్‌లో నేనైతే చేపల పులుసు జేత్తానా. అంతే గాకుండా ఇయాల ఇంట్ల కొంచెం క్లీన్ గూడా చేసుకుంటానా. అవన్నయితే మీతో షేర్ చేసుకుంటా. మీరైతే థంబ్‌నెయిల్ జూషిర్రు గదా! థంబ్‌నెయిల్ అయితే చదివిర్రు గదా! లవ్ మ్యారేజ్ చేసుకున్నోళ్ళకు ఎప్పుడో ఒక టైంల, ఎప్పుడో ఒక టైంల మనకు అయ్యో! నేనెందుకు పెళ్లి చేసుకున్నారా బాబు! అసలు నేను లవ్ చేయకపోతుంటే మంచిగుండు. అమ్మ నాన్న దూరం అయిపోయిర్రు అన్న ఫీలింగ్ ఎప్పుడన్నా కలిగిందా? అనేది మీ ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. చూత్తారు గదా! నేనైతే ఇగ పిల్లలు స్కూలుకెళ్ళిన తర్వాత ఇంట్ల మాత్రం భయంకరంగా ఉంటది. ఇల్లు సదురుకోవడానికి కనీసం ఒక గంట పడతది. ఇగ ఆ తర్వాత 12 అట్లా టైంల మంచిగా స్నానం చేసి రెడీ అయిపోయి కొంచెం అన్నం తినేసి, ఒక నమాజ్ చదువుకొని, జొహర్‌కి నమాజ్ చదువుకొని, ఇగ ఎడిటింగు, రికార్డ్ అవన్నయితే చేసుకుంటా. ఓ 3, 3:30 అయితది. ఆ తర్వాత మళ్ళా చాయ్ తాగుతా. మళ్ళా సాయంత్రం పని చేసుకుంటా. మళ్ళా పిల్లలు స్కూల్ నుంచి తీసుకొత్తా. తీసుకొచ్చిన తర్వాత ఇగ పిల్లలు మళ్ళా చదివిపిత్తా. 7:30 నుంచి 6:30 నుంచి మొదలుపెడితే 8 గంటల వరకు చదివిపిత్తా. ఈ 8 గంటలకు చదివిపించుకుంటా వంట చేత్తా. ఇగ 8:30, 9కి పిల్లలు పడుకుంటారు. ఇగ గిట్లయితుంటది. ఇంట్లున్నోళ్ళ పరిస్థితి అయితే గిట్లనే ఉంటది. నాకైతే నేను పెళ్లి చేసుకున్న కాడ్నుంచి మొదలుపెడితే ఈ రోజు వరకు అంటే కనీసం 13 సంవత్సరాల వరకు నా లైఫ్ స్టైల్ మొత్తం గిట్లనే ఉన్నది. అదే పెళ్లి కాకముందు లైఫ్ స్టైల్ అయితే రాజా లెక్కుండేది. సుత్తారు గదా! ఇగో గిట్ల ఇంట్ల ఒక పంజరం లెక్కుండాలి. ఇగ తలుపులు పెట్టుకుంటే మా ఆయన ఆఫీస్ పోయిండంటే తలుపులు పెట్టుకుంటా. ఇగ ఆ తలుపులు తీసేది ఎప్పుడంటే 4:30కు తలుపులు తీత్తా. గప్పటి వరకు ఇంట్లనే ఇగ. నాది నేనే మాట్లాడుకుండు. ఈ ఈ మధ్య నేను యూట్యూబ్ పెట్టినా కాబట్టి మీతో మాట్లాడుతాన్నా గానీ, అప్పుడైతే నేను గోడలతోని మాట్లాడుకునేదాన్ని. ఎందుకంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నోళ్ళకు దిక్కుమొక్కు ఎవరు ఉండరు గదా! తల్లిదండ్రుల నుంచి ఫోనుండది. అక్కచెల్లెల నుంచి ఫోనుండది. దోస్తులందరూ దూరం ఉంటారు. ఎవరు మన కాంటాక్ట్‌లో ఉండరు. ఇగ అత్తమామలంటారా? అత్త అయితే ఫోనే జేయది. అత్త ఫోను జేసినా అమ్మతోని మాట్లాడినట్టు ఫీలింగ్ అయితే ఉండది. ఇగ తోడికోడలంటారా? ఇగ ఆళ్ళ జీవితాలు ఆళ్ళు, వాళ్ళ అమ్మలు, వాళ్ళ అక్కలు, వాళ్ళ అన్నలు వాళ్ళతోనే మాట్లాడతారు. మనం ఒక పర్సన్ భూమి మీద ఉన్నామన్న విషయం గూడా మర్చిపోతారు. ఇగ మనం మనము వాళ్ళకు జేయాలి తప్ప వాళ్ళైతే మనకు జెయ్యరు. ఇగ గిట్లయితుంటది లవ్ మ్యారేజోళ్ళ జీవితం. ఇగ భర్త మంచిగా చూసుకుంటేనేమో మంచిగా స్వర్గంగుంటది. ఇగ భర్త మంచిగా చూసుకోలేదనుకో, ఏందిరా బాబు! ఈ జీవితం ఎందుకురా బాబు! గీన కోసమా ఇంట్లో చచ్చినా, గీన కోసమా తల్లిదండ్రులను దూరం చేసుకున్నా, అయ్యో! గీన కోసమా నేనసలు ఏందో నా లైఫ్ ఎట్లనో ఉంటదనుకోని వచ్చిన అన్న ఫీలింగ్ అయితే కలుగుతది. ఎంత మంచిగా చూసుకున్నా ఒకగానొక టైంల ఎప్పుడన్నా గొడవైనప్పుడు, ఎప్పుడైనా ఏదంటే ఇద్దరికి మధ్య ఏదన్నా చిన్న చిన్న అయినా గూడా ఖచ్చితంగా ఈ ఆలోచన అనేది వత్తది. నాకైతే ఎప్పుడొచ్చిందనుకుంటారా నాకు? నాకు ఫస్ట్ పెళ్ళైన ఒక వారానికే వచ్చింది. పెళ్లైనక వారానికే వచ్చింది. అది ఎందుకచ్చింది? అసలు ఏంది సిట్యుయేషన్ అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. చూత్తారు గదా! నేనైతే పిల్లలు స్కూల్‌కెళ్ళిపోయిన తర్వాత, మా ఆయన ఆఫీస్‌కి పోయిన తర్వాత గిట్లయితే పని చేసుకుంటా. ఇగ మీరు కూడా గిట్లనే చేసుకుంటారు అనుకుంటా. ఇగ అందరు లేడీస్ ఇంట్లో ఉన్న లేడీస్ అందరి పరిస్థితి గింతే. వాళ్ళు తీసుకపోతే ఏం చేయాలి? లేకపోతే ఇంట్లుండాలి. ఇగ గిట్లయితుంటది. నా లైఫ్ అయితే గిట్లనే ఉన్నది. అయితే మరి నేను లవ్ చేసుకున్న తర్వాత నాకు అలాంటి ఫీలింగు, అయ్యో! నేనెందుకు మా ఇంట్ల నుంచి వచ్చిన, మా ఆయన మంచిగా చూసుకోలేదనే ఆలోచన వచ్చిందా? మరి ఏందనేది ఈ వీడియో అయితే షేర్ చేసుకుంటా. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఒక లైక్ ఇయడం మర్చిపోతారండి మీరైతే. సిస్టర్స్ అందరూ కూడా లైక్ ఇచ్చుడు మర్చిపోతారు. కామెంట్లు పెట్టినంతగా ఎక్కువగా నాకైతే లైక్‌లు అత్తలేవు. లైక్‌లు ఇత్తనే కదా నాకు మీరు సపోర్ట్ చేస్తారన్న ఫీలింగ్ అయితే కలుగుతది. ఇదైతే ఆదివారం వీడియో. ఇందులో యాడ్ చేసిన. అంటే నేను చేపలు తీసుకొచ్చిన కానుంచి ఫ్రై అయితే చూపియలేదు. చేపల పులుసు కూడా చూపియలేదు. చేపల ఫ్రై ఎప్పుడైనా వీలున్నప్పుడు చూపిత్తా గానీ, ఇయాలైతే పులుసు చూపిత్తాను. ఖచ్చితంగా చూడండి. రెసిపీ మంచిగుంటది. దాంతో పాటు ఈ టాపిక్ గూడా మంచిగుంటది. ఎందుకంటే లవ్ మ్యారేజ్‌లు చేసుకుంటారు గదా! ఈ మధ్య కాలంలో అయితే అందరూ లవ్ మ్యారేజ్‌లు చేసుకుంటారు గదా! చేసుకున్న తర్వాత ఫీలింగ్ అయితే కలుగుతది. అప్పుడో మనం హీరో లెక్కున్నాడు మా ఆయన, హీరో నేను హీరోయిన్ అన్న ఫీలింగ్‌లో ఉంటాం. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత హీరోనే అప్పుడప్పుడు విలన్ లెక్క కనపడతాడు. విలన్ లెక్కనే కనపడతాడు. నవ్వుతార్రా మీరు? నాకైతే విలన్ లెక్కనే కనపడతాడు మా ఆయననైతే. నీ అమ్మ ఈయన నీ మొఖం చూసి నీకోసమా నేను వచ్చింది అన్న ఫీలింగ్ అయితే అప్పుడప్పుడు మస్తు కలుగుతది. ఇగ మీరున్నారని చెప్పి నేను ఎక్కువ మాట్లాడతలేను గానీ, ఇగ మా ఆయన చూస్తాడు కదా వీడియో. అందుకే నేను ఎక్కువ షేర్ చేసుకుంటలేను. ఇగో చేపయితే తీసుకొనొచ్చిండు మా ఆయన. ఎంత పెద్దగున్నదో జూత్తారు గదా! రూ. 1000 ఎంతోనట. ఇగ తీసుకురమ్మంటేనేమో మొత్తం షాపంతా తీసుకొత్తడు. ఉరిసి అద్దు అంటే ఇగ జీవితంలో దాని జోలికే పోడు. ఓ గట్లుంటది మా ఆయన. బోటి తెమ్మని ఒకరోజైతే మేక బోటి తెమ్మంటే మా ఆయన ఏం చేసిండంటే ఒక మేక బోటే తీసుకొచ్చిండు. ఒక గట్ల తీసుకొత్తడు. మా ఆయనతోని మాట్లాడాలంటే భయమైతది. ఇగ జూత్తారు గదా! ఇక్కడైతే నేను ఆహ్, ఇది మధ్యాహ్నం పిల్లలు స్కూల్‌కెళ్ళిన తర్వాత ఆళ్ళకి పప్పు చేసిన. పప్పయితే అయిపోయింది. ఇగ నేను అప్పుడప్పుడు ఇట్లా పచ్చడ్లు తినబుద్ధయితది గదా!
ఇక పచ్చడి అయితే వేసుకొని ఎగ్ వేసుకొని తింటానా. నేను రెసిపీ చెప్తాను, నేను మాట్లాడుకుంటా, నేను అసలు టాపిక్ ఏందో చెప్పకుండా ఏందో మాట్లాడుకుంటా పోతాను కదా. అయితే టాపిక్లో అయితే పోదాం. మీరైతే రెసిపీ చూడండి, మధ్య మధ్యలో మీకైతే చెప్తా. ఖచ్చితంగా నా మాటలు నాకైతే పెళ్ళయి 13 సంవత్సరాలు అయితాంది. ఇప్పుడు ఈ మే అత్తే 13 వెళ్ళి 14లో పడతాయి. మే 16 తారీఖు మా మ్యారేజ్ డే. మా ఆయనకైతే మ్యారేజ్ డే కూడా గుర్తు ఉండదు. ఇక అంతే ఉంటుంది, మొగోళ్ళకు బిజీ బిజీ ఉంటారు అంటారు కానీ అసలు పెళ్ళి కాకముందు ఉన్నంత ప్రేమ పెళ్ళైన తర్వాత ఉండదని నేనైతే 100కు 100% కాదు 1,00,000% చెప్తా. ఆడవాళ్ళకైతే ఉంటుంది, మొగోళ్ళకైతే ఉండదు. ఏమని అంటే మేము బిజీలు ఉన్నాం, మేము చాదద్దా, మేము చూసుకోవద్దా అని అంటారు కానీ అది కాదు మ్యాటరు. వేరే మ్యాటర్ ఉంటుంది వాళ్ళకు, మనకు చెప్పరు. అయితే ఇక్కడ ఏందంటే నేను పెళ్లి చేసుకున్న తర్వాత అంటే మాకైతే 3 సార్లు పెళ్ళయింది. ఒక్కసారి గాదు, 2 సార్లు గాదు, 3 సార్లు పెళ్ళయింది. ఎట్లయింది ఏందనేది ఎప్పుడన్నా వీలున్నప్పుడు చెప్తా. అయితే పెళ్ళయింది. మా అత్త, మా మామయ్య, మా అత్తమ్మ వాళ్ళ తోడికోడలు. మా అత్తమ్మ వాళ్ళ తోడికోడలు, వాళ్ళ తమ్ముడు అంటే మా మామయ్య వాళ్ళ తమ్ముడు, తమ్ముని భార్య, మా అత్తమ్మ, మా మామయ్య. మేము పెళ్లి చేసుకున్న తర్వాత అంటే నిఖా అయిన తర్వాత మా హైదరాబాద్‌కైతే వచ్చిండు. మేము హైదరాబాద్‌లో ఉండేటోళ్ళం. మా ఆయన బ్యాచిలర్‌గా ఉండేటోడు గదా. గప్పుడు మా ఆయన రూమ్‌లో అయితే ఉండేటోళ్ళం. ఈ కహాని ఎప్పుడన్నా చెప్తా. ఎట్లా పెళ్ళయింది, ఎవరు సిగ్నేచర్ ఏమైనా పెట్టిర్రా, మాకు సాక్షులు కూడా లేకుండే. మాకైతే దిక్కులేని బతుకు లెక్కుండే. అట్లుండే మా పెళ్లి ఘోరంగా కష్టాలల్ల జరిగింది. అది ఎప్పుడన్నా వీలున్నప్పుడు చెప్తా. ఇక్కడ చూస్తారు కదా, నేనైతే చేపకు కావాల్సిన టమాటాలు, ఉల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, దాంతోపాటు ఏం ధనియాలు అన్నీ వేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ అయితే పక్కన పెట్టుకోవాలి. అయితే పెళ్లి చేసుకున్న వారం రోజులకు ఒకటే ఒక రూమ్ ఉంటుంది. మా ఆయన బ్యాచిలర్ ఉండేటోడు, వాళ్ళ దోస్తులతో పాటు నలుగురు ఐదుగురు ఉండేటోళ్ళు. ఒక బ్యాచిలర్స్ అంటే ఎట్లుంటారు, నలుగురు ఐదుగురు కలిసి ఉంటారు కదా. ఒకటే ఒక రూము, కిచెన్ రూమ్ చిన్నది, బాత్రూమ్ అంతా ఉంటుంది. అందులో మా ఆయన వాళ్ళ దోస్తులు ఉండేటోళ్ళు. ఉంటే నేను పెళ్లి సడన్‌గా ఇంట్లోంచి రావడం, పెళ్లి చేసుకోవడము జరిగింది కాబట్టి ఇక అప్పుడైతే మేము ఇంట్లోంచి పారిపోయి వచ్చినప్పుడు మా ఆయన సీదా మా 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 హస్బెండ్ వాళ్ళ బ్యాచిలరు ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళనైతే ఖాళీ చేపిచ్చి ఆ రూమ్‌లో అయితే మేమైతే స్టే చేసినాం. మేము ఇంట్లోంచి వెళ్ళిపోయినప్పుడు మా అత్తమామలు, మా అమ్మ నాన్నలు ఎట్లా మరి ఈ ఇంట్లో ఎట్లా నుంచి వచ్చిందా అనేది కూడా ఎప్పుడైనా వీలున్నప్పుడు షేర్ చేసుకుంటా. పాతోళ్ళకి తెలుసు కానీ కొత్తోళ్ళకి తెలవది. అందుకే ఇక్కడైతే ఆయిల్ వేసుకొని రెసిపీ అయితే స్టార్ట్ చేస్తాను. ఇక నాకైతే వచ్చిన తర్వాత ఒక 10, 15 రోజులకు మా మామయ్య మమ్మల్నయితే వాళ్ళ ఊరికి పిలిపించుకొని నిక్కా అయితే చేసిండు. ఒక 20 మందిని పిలిపించి చిన్నది దావత్ చేసి మాకైతే పెళ్లి చేసిండు మా మామయ్య. ఇక మా అత్తయ్య ఇంటికొచ్చింది. ఎప్పుడు మాకు పెళ్ళైన తర్వాత మేము పెళ్లి చేసుకొని ఫస్ట్ నైట్, గిస్ట్ నైట్ ఏం లేకుండా మాకు పెళ్ళైన అదే రోజు పెళ్ళి అయింది. నిఖా ఎప్పుడైంది మధ్యాహ్నం 2 గంటలకైతే రాత్రి 11కి బస్సు ఉండే, హైదరాబాద్‌కి బస్సు. ఆ బస్సు ఎక్కైతే మేమైతే హైదరాబాద్‌కి వచ్చేసినాం. ఎందుకు వచ్చినాం ఏందనేది కూడా మీకు ఎప్పుడన్నా వీలున్నప్పుడు చెప్తా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అడగండి, అది కూడా చెప్తా. పాతోళ్ళకి తెలుసు కదా, మళ్ళీ ఎందుకు చెప్పుడు బోర్ కొట్టినట్టు అయితదని నేను చెప్తలేను. ఇక్కడైతే ఆయిల్ వేడైంది, జీలకర్ర, ఆవాలు తీసుకుంటాను. అయితే ఇక ఇంటికి హైదరాబాద్‌కి అయితే వచ్చినాం. వచ్చిన తర్వాత పెళ్ళైన అంటే నికా చేసిన ఒక వారానికి మా అత్తమ్మ, మా మామయ్య, మా మామయ్య వాళ్ళ తమ్ముడు, మా వాళ్ళ తమ్ముని భార్య అంటే వీళ్ళిద్దరు కలిసి నలుగురు కలిసి వచ్చిర్రు. ఎట్లుంటారు, ఏ రూమ్ తీసుకున్నారు, చుట్టుప్రక్కల వాతావరణం ఎట్లుంది, ఎట్లా బతుకుతారు ఏందనేది చూద్దామని చెప్పి మా అత్తయ్య వాళ్ళ తోడికోడలు, మా మామయ్య, చిన్న మామయ్య, పెద్ద మామయ్య ఇద్దరు కలిసి నలుగురు కలిసి మొత్తం మంది వచ్చిర్రు. అది ఉన్నదే చిన్న రూము. పెళ్ళై వారమే అయితాంది. బాత్రూమ్ అంతా కిచెన్ రూమ్ ఉన్నది. చిన్న రూము, హాల్ రూమ్ ఉన్నది. ఇక అందులోనే అడ్జస్ట్ అయితే వండుకున్నాం. పక్కన ఇంకా బ్యాచిలర్ వాళ్ళ ఉన్నది కాబట్టి అందులో మా మామయ్యలు ఇద్దరు, మా ఆయన వండుకున్నాడు. మా అత్తమ్మ, మా చిన్నత్తమ్మ, మేమైతే మా ఇంట్లో ఉన్నాం. అంటే రాత్రి పడుకోవడానికి, మధ్యాహ్నం రెస్ట్ తీసుకోవడానికి అయితే వాళ్ళు అక్కడ పోయి పండుకునేటోళ్ళు. మా అత్తమ్మ, మా చిన్నత్తమ్మ, నేను ఇక్కడ పండుకునేటోళ్ళం. ఆ రోజైతే రాత్రి వచ్చి రావడానికి 10 అయింది. ట్రైన్ ఎక్కి మా ఇంటికి రావడానికి 10 అయింది. నేనైతే వంట అంతా అరేంజ్ చేసినా. నాకు వంట రాకపోయేది. మా ఆయననే అరేంజ్ చేసిండు. ఇక అవన్నీ అరేంజ్ చేసిండు. మా ఆయన ప్లేట్లు కూడా తీసుకొచ్చిండు. పెళ్ళి అప్పటికి 15 రోజులు అవుతుంది కదా. కాబట్టి మేము పెళ్లి చేసుకున్నది రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నది 10 రోజులు అవుతుంది. నికా చేసుకొని వారం అవుతుంది. మొత్తం 15 రోజులు అట్లా అయింది. ఇక ఆ తర్వాత వచ్చారు. వంట గింట మా ఆయన చేసిండు, అరేంజ్ చేసిన, తిన్నారు. ఇక రాత్రి అయితే వాళ్ళు మా మామయ్య, మా చిన్న మామయ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ రూమ్లలో వండుకున్నారు. మా అత్తయ్య, నేను, మా చిన్నత్తమ్మ మేము ముగ్గురం కలిసి మాట్లాడుకుంటూ వండుకున్నాం. ఆ రోజైతే రెస్ట్ తీసుకున్నారు కాబట్టి ఎక్కువ మాట్లాడలేదు మా అత్తయ్య. మా చిన్నత్తమ్మ కూడా మాట్లాడలేదు. మా చిన్నత్తమ్మకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు బిడ్డలు.
మా సొంత అత్తకు నలుగురు కొడుకులు. నలుగురు కొడుకులలో చిన్న కొడుకు మా ఆయననే. ఇగ నేను చిన్న కోడలు అనుకోండి. ఇగ మనకు పరిచయం ఎక్కువ లేదు గదా! మనమైతే మన బయటోళ్ళు గాబట్టి, నేను గూడా బయటదాన్నే గాబట్టి, ఇగ మా అత్తయ్య అయితే ఆ రోజు వండుకున్నది. మా చిన్నత్తమ్మ గూడా వండుకున్నది. తర్వాత రోజు మధ్యాహ్నం వంట, గింట అయిపోయిన తర్వాత మా మామయ్యలు రెస్ట్ తీసుకుందామని జెప్పి మళ్ళా గట్లనే ఫ్రెండ్స్ వాళ్ళ రూమ్‌లోకెళ్ళిపోయి పడుకున్నారు. మా హస్బెండ్ ఆఫీస్‌కెళ్ళిపోయిండు. ఇగ మా చిన్నత్తమ్మ, మా పెద్దత్తమ్మ ఇగ నేను బయట నుంచి వచ్చినా గదా! నన్ను జూషి ఇష్టపడి యేసుకున్నది గాదు గదా! మా అత్తయ్య. ఇగ నన్ను జూషింది. పాత చీరలుంటాయి గదా! ఆమె కట్టుకున్న చీరలు, ఆమె ఈ ఇష్టం లేని, కలర్ లేని చీరలుంటాయి గదా! చీరలయితే తీసుకొనొచ్చింది. ఆమె బ్లౌజులు అవన్నీ తీసుకొనొచ్చింది. సుత్తారు గదా! ఇక్కడ టమాటాలేసుకున్న, టమాటాలు మంచిగా గోలినయి. తర్వాత పసుపేసుకున్న, మనము చింతపండు రసం వేసుకొని, ఉప్పు, కారం వేసుకొని, చేప ముక్కలేసుకొని ఉడికించుకుంటే మనకు చేప పులుసయితే రెడీ అయిపోతది. అయితే ఇగ మా అత్తయ్య ఏం జేషింది, ఆమెకు ఆళ్ళకి పెద్ద కోడలుండే. ఆల్రెడీ వాళ్ళ పెద్ద కొడుకు పెళ్ళై ఉండే. ఆ పెద్ద కోడలు గూడా మా అత్తమ్మ వాళ్ళ తమ్ముని బిడ్డ. కాబట్టి ఆమె సొంతం గాబట్టి, అంటే సొంత రిలేషన్ గాబట్టి ఆమె దగ్గరున్న పాత చీరలు, పాత డ్రెస్సులు, మా అత్తయ్య కట్టుకోని పాత చీరలు, బ్లౌజులు, మా అత్తయ్య బ్లౌజులు, ఇష్టం లేని కలర్లు అవన్నయితే తీసుకొనొచ్చింది. ఒక 2, 3 జతలయితే తీసుకొనొచ్చింది మా పెద్దత్తమ్మ. అంటే మా అత్తమ్మ. మా 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 హస్బెండ్ వాళ్ళ అమ్మ తీసుకొనొచ్చింది. ఇగ మా చిన్నత్తమ్మ అయితే ఏం తీసుకురాలేదు. ఆమెకు అవసరం లేదు గదా! ఎందుకంటే నేను బయటదాన్ని గాబట్టి ఆమె ఏం తీసుకురాలేదు. ఇగ గట్ల సూత్తారు గదా! ఇక్కడ నాకు పులుసు సరిపోదని చూత్తారు గదా! ఇక్కడ పులుసు సరిపోదని జెప్పి వేరే గిన్నెలయితే ట్రాన్స్‌ఫర్ చేసుకున్నా. అయితే ఇగ మా పెద్ద యారాలు డ్రెస్సులుంటాయి గదా! ఆమేసుకొని కొంచెం కలర్ వేయనియి పాతయన్నీ అయితే నాకు తీసుకొచ్చింది. మా అత్తయ్య గూడా చీరలు కట్టుకునేది అప్పుడు మా అత్తమ్మ. ఇప్పుడైతే కట్టుకుంటలేదు. ఆ చీరలయితే తీసుకొచ్చి కట్టుకో, నువ్వు ఒకసారి కట్టుకొని జూపి, యేసుకొని జూపి అన్నది. నేను యేసుకొని జూపించిన. నాకైతే అవి నచ్చలేదు. ఎందుకంటే అప్పటికి నేను డిగ్రీ చదివున్నా. చదువుతానమంటే ఎంతో కొంత మంచి డ్రెస్సులయితే మంచిగా అన్ని మ్యాచింగ్ డ్రెస్సులు, మంచిగా కొత్త కొత్త డ్రెస్సులు, కొంచెం మంచి క్వాలిటీ ఉన్న డ్రెస్సులయితే తీసుకుంటాం గదా! యేసుకుంటాం గదా! ఇగ వాళ్ళ వాళ్ళ కోడలి డ్రెస్సులయితే ఇచ్చింది. నా కోడలు వేసుకునే డ్రెస్సులు నాకు నచ్చలేదు. కలర్ నచ్చలేదు. అయినా గూడా యేసుకొని ఉన్నా. ఇగ చీర కట్టుకోమన్నది. చీర కట్టుకున్న తర్వాత ఇగ మా ఆయన వచ్చే వరకు చీరతోనే ఉండు అని చెప్పింది. మా అత్తమ్మ లావుంటది. నేను బాగా సన్నగుంటా. ఇగ పిన్నిసులు పెట్టుకొని ఆ బ్లౌజ్ అయితే యేసుకున్న. అస్సలు అన్‌కంఫర్టబుల్ ఉండే నాకు. ఎందుకంటే మనకు చీరలు అలవాటు లేదు. అప్పుడు కాలేజీకి పోతాను. అమ్మ నాన్నలు ఇచ్చిన మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ, తినుకుంటూ ఆనందంగా ఇంట్ల మంచిగా చిన్నదాన్ని ఇంట్లో మా ఇంట్ల. అట్లా హ్యాపీగా ఉండేదాన్ని. కిచెన్ రూమ్‌లోకి పోయింది లేదు. కిచెన్‌లో చాయ్ పెట్టింది లేదు. అసలు కిచెన్‌లో ఏ పప్పు ఎట్లుంటదో కూడా నాకు తెలవది. ఇప్పుడు తెలుత్తాంది గానీ అప్పుడైతే నాకు తెలవకుండే. నేనైతే పులుసయితే పోసుకున్న. ఉప్పు, పసుపు, కారం అన్నీ యేసుకొని మంచిగా అయితే మసిలిన తర్వాత అప్పుడు చేప ముక్కలేసుకుందాము. ఇగ గట్లయితే నేను చీరతోనే ఉండుమని జెప్పింది. చీరతోనే ఉండాలే మా కొడుకచ్చేదాకా అని జెప్పింది. మధ్యాహ్నం కట్టుకున్న చీర నేను సాయంత్రం మా ఆయన 6 గంటలకచ్చిండు. గప్పటిదాకా ఆ చీరతోనే ఉన్నా. పండుకోవచ్చుడు లేదు, లేసొచ్చుడు లేదు. ఇగ గట్లయితున్నా. ఇగ మా అత్తమ్మ అయితే తిన్న వెంటనే పడుకునే అలవాటు. మా అత్తమ్మ వాళ్ళకు. మా చిన్నత్తమ్మ అయితే పడుకోలేదు. ఇగ మా అత్తమ్మ పండుకున్నది. ఇగ పడుకున్న తర్వాత ఇగ మా చిన్నత్తమ్మ మెలుకువతోనే ఉన్నది. ఇగ నాకు బాగా ఏడుపొచ్చింది. ఎందుకు ఏడుపొచ్చిందనుకుంటార్రా? ఫస్టు నేను మా ఇంట్ల చిన్నదాన్ని. మా ఇంట్ల చిన్నదాన్ని. ఏ కింద పండుకున్న ఇంతవరకు నేను అప్పుడు ఆ పెళ్ళయ్యే వరకు నేనెప్పుడు కింద పండుకోలేదు. అలాంటిది నేను కింద పండుకున్నా. పెళ్ళైన కాడ్నుంచి కింద పండుకున్నా. అప్పుడు ఎండాకాలం గదా! మే అంటే. మే అంటే ఎండాకాలం గాబట్టి ఉడకబోతలని ఎప్పుడు పడుకోలేదు. ఫ్యాను, కూలర్ అట్లా యేసుకొని పండుకునేదాన్ని. అది గూడా మిస్ అయిపోయినా. ఆ తర్వాత ఇగ మా అత్త కాంక్షలు పెట్టుడు. అంటే ఇట్లా అట్లా అదే ఆ చీర నచ్చింది. ఆ చీర కట్టుకోవాలి. పాత చీర తీసుకొచ్చి అది గూడా. పాత చీర తీసుకొచ్చి ఈ చీర మా కొడుకచ్చేదాకా ఉంచుకోవాలి. ఆ ఉడకబోతల చీర కట్టుకుంటే నాకు బాగా మండడం. చీర అంతా అన్‌కంఫర్టబుల్ ఉండుడు. అయినా గూడా ఇగ మా అత్తమ్మ పండుకున్నది. మా చిన్న అత్తమ్మతోని ఇగ నేను అడుగుతాంటే ఏం చదివినవు అని జెప్పి ఇగ మా చిన్న అత్తమ్మ అయితే అడిగేది. ఎందుకంటే ఆమెకి ఇద్దరు బిడ్డలు గాబట్టి అచ్చిన కోడలు కొంచెం ఎంతో కొంత వాళ్ళకి కొంచెం మనసు మెత్తగుంటది. హ్మ్. అంటే ఆడపిల్లలు కన్నా తల్లిదండ్రులు మనసు ఎంతో కొంత మెత్తగుంటది. ఆళ్ళు కొంచెం బెదిరోళ్ళ కష్టాలను అర్థం జేసుకుంటారు. ఇగ మా చిన్నత్తమ్మ నన్నయితే అడిగింది. "ఏం చదువుకున్నావు? ఎట్లా పరిచయము? ఎంతమంది మీ అక్క చెల్లెళ్ళు? మీ అమ్మ వాళ్ళు ఎట్లా?" అని మొత్తం అడిగింది. నేనైతే ఇగ అన్నీ జెప్పిన. మస్తు బాధేసింది. బాగా ఏడ్చిన. "ఏడవకు, ఏడవకు ఎందుకు ఎడతాన్నవురా" అన్నది. ఇగ జూషినవా నీ లెక్క మాట్లాడతలేదు మా అత్తమ్మ. మా అత్తమ్మ మంచిగా తిని పడుకున్నది. నాకు ఈ చీర ఇష్టం లేదు. పాత చీర తీసుకొచ్చి ఇచ్చింది. నాకిష్టం లేకపోయినా కట్టుకోమన్నది. సూత్తే గట్టిగా మాట్లాడతాది. ఒక కష్టం అడుగుతలేదు. ఒక సుఖం అడుగుతలేదు. సూత్తారు గదా! ఇక్కడ మంచిగా మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంది గదా! అదైతే యేసుకున్న తర్వాత మంచిగా మసిలిన తర్వాత మనము గ్యాస్ ఆఫ్ జేత్తే మనకు చేపల పులుసు అయితే రెడీ అయిపోతది. టేస్టీ టేస్టీ.
ఇక మా చిన్న అత్తమ్మతోనైతే మొత్తం చెప్పుకున్నా. మా అత్తమ్మ అయితే మాట్లాడతలేదు, మంచిగా వండుకున్నది, కష్టం అడుగుతలేదు, సుఖం అడుగుతలేదు. మీ అమ్మ నాన్నలు ఏం చేస్తారని అడగలేదు, నువ్వేం చదివినావు అని అడగలేదు, నా పేరు కూడా అడగలేదు. గిట్లుంటుందా అత్తమ్మ అంటే నేను ఏదో అనుకున్నా. పెళ్లి కాకముందు మనము సినిమాలలో అట్లా అట్లా చూస్తాం కదా, మనకెందుకు తెలుసు పిల్లలు మనము ఏమంటారు కాలేజీ పోయేటోళ్ళం గట్ల అత్తుంటుంది గిట్ల అత్తుంటుంది అని మనకేం తెలుసు, తెలియకపోయేది. ఇక నాకు పెళ్ళైన తర్వాత ఇక మా అత్త గట్ల మస్తు స్ట్రిక్ట్గా ఉండే. ఇప్పుడు కూడా స్ట్రిక్ట్గానే ఉంటుంది. మా అత్త చెప్పిందే నడవాలి, మా అత్త చెప్పినట్టే వినాలి. ఆ, మా అత్త బాగా స్ట్రిక్ట్ అన్నట్టు. ఎట్లా అంటే ఆ, చెప్ గయ్యాలది కాదు, నలికుట్లది కాదు, కొంచెం ఆమెదే నడవాలి, ఆమెదే చెలాయించాలన్నట్టు ఉంటుంది మా అత్త. ఇక్కడ చూస్తారు కదా, ఆ పులుసు అయితే మంచిగా మసులుతుంది. ఇక మా చిన్నత్తమ్మతో చెప్పుకొని బాగా ఏడిచిన, ఏం కాదురా, గట్నే ఉంటుంది మీ అత్త గుణము మాకు తెలుసు, కానీ మంచిదేరా, ఏం బాధపడకు. మీ పెళ్లి చేసుకున్నావు కదా, మీ హస్బెండ్ మంచిగా నేను చూసుకుంటే సరిపోతుంది కదా, అత్తతో ఎందుకు, నువ్వైతే దూరంగా బతుకుతాను కదా. ఆమె అంతే, తిన్న వెంటనే పడుకోవడం అలవాటు, మంచి కష్టాలు సుఖాలు ఏం అడగది, నువ్వేం పట్టించుకోకు. నిన్ను నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు కదా మా కొడుకు, నిన్ను మంచిగా చూసుకుంటాడులే, నువ్వు దూరంగా బతుకుతాను కదా, ఎప్పుడో ఒకసారి అత్త వాళ్ళ ఇంటికి వస్తావు కదా, ఏం కాదు పట్టించుకోకు అవన్నీ అని చెప్పి మా చిన్న అత్తమ్మ చెప్పేసరికి నాకు అప్పుడు అనిపించింది, నాకు నిజంగా మా అమ్మ గుర్తొచ్చింది ఆ టైంలో అయితే. మా అత్తని చూస్తే నాకు మా అమ్మ గుర్తుకు రాలేదు, అత్తే గుర్తుకొచ్చింది. ఇక మా చిన్న అత్తని చూస్తే మాటలు చూస్తే నాకైతే మా అమ్మ మస్తు గుర్తొచ్చింది. గప్పుడు అనిపించింది, అబ్బా నిజంగా పెళ్లి చేసుకున్న వెంటనే నేను ఎట్లున్న జీవితం ఎట్లయిపోయింది. ఎప్పుడు కింద వండుకొని దాని కింద వండుకున్నా, ఎవరో వేసుకున్న చీరలు డ్రెస్సులు పాతవి అవి కూడా కలర్ పోయినాయి. డ్రెస్సులు వేసుకున్నా, నేను ఎట్లా ఇలాంటి డ్రెస్సులు వేసుకునేదాన్ని, ఎట్లా పోయేదాన్ని కాలేజీకి, ఎట్లా చూసుకునేది మా అమ్మ నాన్న అని గప్పుడు అని ఆలోచన అయితే వచ్చింది. గప్పుడు అనిపించింది. ఇక ఇప్పుడైతే మా ఆయన గట్లేం కాదు, నేను ఈ డ్రెస్ అరుగుడే ఆలస్యం, వేలు వేలు పెట్టి తీసుకుంటాడు, అన్ని బంగారం చేయిస్తాడు, ఏది కావాలంటే అది తినిపిస్తాడు, ఎక్కడికి కావాలంటే అక్కడ తీసుకుపోతాడు. నేను అప్పుడు బాధపడ్డా. అప్పుడప్పుడు అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు అబ్బా ఎందుకు చేసుకున్నారా అని ఆ టైము వచ్చిందంటే, అది పెళ్ళైన వారానికే వచ్చింది నాకు. అంటే 10, 15 రోజులకే నాకు ఇలా అలాంటి ఆలోచన అయితే మైండ్లోకి వచ్చింది. ఇక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అయితే ఇక అలాంటి ఆలోచన రాకుండా చేసుకున్నాడు మా ఆయన అయితే. ఇక ఇప్పుడైతే మంచిగానే ఉన్నా. మా అత్త అయితే గట్లనే ఉన్నది, కష్టాలు సుఖాలు ఏం అడగది. మా చిన్నత్తమ్మ మేము ఇంటికి పోతే మమ్మల్ని అడుగుతుంది. మా అత్తమ్మ అయితే గట్లనే ఉన్నది, ఆమెలో ఎటువంటి మార్పు రాలేదు, ఏం కష్టం అడగది, ఏం సుఖం అడగది. మీరైతే కొత్తోళ్ళైతే తెలవదు గానీ, పాతోళ్ళకు మా అత్త ఏంది అనేది మొత్తం విషయం తెలుసు. ఒకవేళ కొత్తోళ్ళైతే ఫస్ట్ నుంచి చూడండి. ఆళ్ళకి అర్థమైపోతది. ఇక్కడ చూత్తారు గదా మాటల్లో పడి పే చేపల పులుసయితే మొత్తం రెడీ అయిపోయింది. మా పిల్లలకైతే నైట్ డిన్నర్‌లో అయితే చేపల పులుసు చేసిన. ఇగ రేపటి వీడియోలో అయితే కలుస్తా ఉంటా మరి. సెలవు. నమస్తే.